ఇస్తలాడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, మీ హృదయములు జంకనీయకుడి, భయపడుకుడి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్లే ముందు వారి యొక్క యాజకుడు వారితో, భయపడకుడి, జంకకుడి, మీ శత్రువులను చూసి కలవరపడవద్దు, ఆ దేవాది దేవుడే మీ పక్షంన యుద్ధము చేస్తాడు అని చెప్పి ధైర్యమును చెబుతున్నటువంటి సందర్భం అండి. శత్రువులు బలముగా ఉన్నా దేవుడు తోడుగా ఉంటే విజయాన్ని ఇస్తాడని విశ్వాసం ఉంచి భయమును విడిచిపెట్టమని యాజకుడు ఇశ్రాయేలుతో ఎంతో ధైర్యంగా చెబుతున్నాడు. శత్రువులు, సమస్యలు, కష్టాలు, వేదనలు, నష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎంత పెద్దవిగా మన జీవితంలో ఉన్నా భయపడకూడదు, భయము వద్దు, ధైర్యం కలిగి ఉందాం. ఎందుకో తెలుసా? ఆ దేవుడు మనతో ఉన్నాడని ధైర్యం కలిగి ఉండాలి. యుద్ధము మనది కాదు, ఆ దేవునిది. ఆయనే మన కోసము పోరాడతాడు కనుక దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా మన జీవితంలో విజయమును, జయమును పొందుకుంటామండి. ఇశ్రాయేలీలు కానాను దేశంలోనికి ప్రవేశించేటప్పుడు తమ కంటే బలమైనటువంటి శత్రువులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో మనకున్న శోధనలను, కష్టములను చూసి భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచి ఆయన యందు స్థిరమైన విశ్వాసమును, ధైర్యమును కలిగి ఉండాలని వాక్యము మనకి సెలవిస్తుందండి. భయం అనేది మన యొక్క హృదయాన్ని కృంగదీస్తుంది. అదే విశ్వాసము కలిగి ఉంటే ఆ విశ్వాసమే మన హృదయానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇది కేవలము పాత నిబంధన కాలానికి మాత్రమే కాదండి, లేకపోతే ఒక్క ఇశ్రాయేలీ ప్రజలకు మాత్రమే కాదు, నేటి మన ఆత్మీయ పోరాటాలకు కూడా చాలా చక్కగా సరిపోతుంది. కనుక ఈ యొక్క వాక్యంలో నుండి మనం ఎప్పుడు కూడా ఏమి నేర్చుకోవాలంటే, జంకనీయకుండా, పిరిగితనం అనేది మన హృదయంలోనికి రానేయకుండా, శత్రువు యొక్క బలమును చూసి ఆందోళన పడి భయపడకుండా, హడలిపోయి బెదిరిపోయి పారిపోకుండా, మానసికంగా కృంగిపోకుండా, మన జీవితంలో సమస్యలు, శోధనలు, కుటుంబంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మన హృదయము ఎంతగానో కలవరపడి వేదన పడుతూ ఈ యొక్క అన్ని అనుభవాలను మనము కలిగి ఉంటాము కదా. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఆయన మనతో ఉన్నప్పుడు మనము కృంగిపోవాల్సిన అవసరం అనేది లేదు, భయపడవలసిన అవసరం లేదు. కనుక జంకకుండా, భయపడకుండా, బెదరకుండా, పారిపోవాలని, సమస్యల నుండి దూరంగా వెళ్ళిపోవాలని, మానసికంగా కృంగిపోవాలని చూడుకోకుండా దేవుని యొక్క వాక్యం యందు నమ్మికను, స్థిరత్వమును, ధైర్యమును కలిగి మన జీవితంలో ఉందామండి. యాజకుడు ఈ యొక్క మాటలు చెప్పడానికి గల బలమైనటువంటి కారణం ఏమిటంటే, మీ దేవుడైన యెహోవా మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించుటకు మీతో కూడా వచ్చువాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీయులందరూ కూడా యుద్ధానికి వెళ్లే ముందు ఈ మాట విన్నారు. వారి ముందు రథాలున్నాయి, గుర్రాలున్నాయి, భారీ సైన్యం ఉంది. ఎంతో పెద్ద సైన్యం ఉన్నా కానీ వారికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాగ్దానమే. మన శత్రువు లేకపోతే మన ముందున్నటువంటి సమస్య మనకంటే బలముగా ఉండవచ్చు, గొల్యాతులా ఉండవచ్చు, ఎరుకో కోటగోడలా ఉండవచ్చు, ఎర్ర సముద్రంలా మన ముందు ఉండవచ్చేమో, కానీ ఆ సమస్య మన దేవుని కంటే ఏది కూడా పెద్దది కాదు. యుద్ధ రంగంలో నీవు ముందు ఉండవచ్చు, కానీ నీ వెనుక యుద్ధము చేసేది ఆయనే. నీతో ఉండి నిన్ను నడిపించేది ఆయనే, నీకు బలమునిచ్చేది ఆయనే, నీకు ధైర్యం ఇచ్చేది ఆయనే. కనుక నీ జీవితంలో వస్తున్న అవమానములను బట్టి, లేకపోతే ఎదుర్కొంటున్న కష్టములను బట్టి, నష్టాలను బట్టి, సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, వేదనకరమైన పరిస్థితులను బట్టి, అనేక విధమైనటువంటి అనారోగ్య స్థితిగతులను బట్టి నీ యొక్క హృదయమును కలవరపడనీయకుండా, జంకనీయకుండా, భయపడకుండా దేవాది దేవుని యందు విశ్వాసమును, నమ్మికను కలిగి ఉందాము. అపవాది ఎల్లవేళలా ప్రతి పరిస్థితిలో కూడా ఏదో ఒక విధముగా మనలను భయపెట్టాలని చూస్తాడు. వెనకంజ వేయించడానికే వాడు ప్రయత్నం చేస్తాడు, ప్రార్థనలు ఎదగనీయకుండా, వాక్యము చదవనీయకుండా. కానీ దేవుని యొక్క వాక్యము మనకిచ్చే కవచం ఏంటో తెలుసా? ధైర్యము. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నీకన్నా కూడా పెద్దగా ఉండవచ్చేమో, కానీ అది నీ దేవుని కంటే పెద్దది కాదు. కనుక నీ యొక్క హృదయాన్ని జంకనీయకుండా, భయపడకుండా, నీతో పాటు ఉన్నవాడు సర్వశక్తిమంతుడని, సైన్యములకు అధిపతి అయిన దేవాతి
దేవుడని, ఆయన ఒక్క ఆజ్ఞ ఇస్తే చాలు ప్రతి ఒక్క పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి అన్నటువంటి సత్యమును గ్రహించి సర్వశక్తిమంతుడైన దేవుని పైన నిత్యము నిరంతరము అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవాతి దేవుని పైన, భయంకరుడైనటువంటి ఆ దేవాతి దేవుని పైన, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ దేవుని మీద ఆధారపడి ధైర్యము కలిగి చెడియకుండా, భయపడకుండా, దిగులు పడకుండా దేవుని సన్నిధిలో స్థిరమైన విశ్వాసమును, నమ్మకమును కలిగి ప్రభు సన్నిధిలో ఉందాము. చిన్న ప్రార్థన. ప్రేమామయుడా, కృపగలిగిన మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన ఘనమైన మీ యొక్క నామమునకే స్తోత్రములు. ప్రభువా, మా జీవితాలలో ఎదురవుతున్న సవాళ్లను చూసి, మా జీవితంలో ఎదురవుతున్న కష్టములను, నష్టములను, అవమానములను బట్టి మేము ఎన్నోసార్లు మా యొక్క హృదయంలో దిగులు పడిపోయి, ఎంతో వేదన చెంది, భయపడిపోయి జంకిన పరిస్థితుల్లో మేము ఉన్నాము ప్రభువా. కానీ ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా మాకు ధైర్యమునిస్తున్నందుకు, బలమునిస్తున్నందుకు, శక్తినిస్తున్నందుకు, మాతో మాట్లాడి నడిపించుచున్నందుకై నీకే స్తోత్రములు. మీరు మా పక్షముగా ఉన్నావని, మా కొరకు మా శత్రువులతో యుద్ధము చేస్తామని వాగ్దానం ఇచ్చుచున్నందుకై నీకే స్తోత్రములయ్యా. నీ యొక్క వాగ్దానం పట్ల మేము నమ్మిక కలిగి ఉండగా ఈ యొక్క వాగ్దానమును మాలో ఫలింపచేసి, మాలో ఉన్నటువంటి భయమును తీసివేసి నీ యొక్క బలమైన హస్తము చేత మమ్మల్ని అందరినీ కూడా నడిపించి, స్థిరపరిచి, కృప చూపించి, మేలులతో నింపమని వేడుకొనిచున్నాం. నీ యొక్క హస్తంను తోడుగా ఉంచి, ఆశీర్వదించి, దీవించి, కృప కలుగు చేయమని ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఈ యొక్క వాగ్దానంను నెరవేర్చి, కృప చూపించి, ధైర్యం అనుగ్రహించి, శక్తిని కలుగు చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.